హలో హాయ్ అండి, నేను మీ శాంతి గౌతమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే వంకాయ కర్రీ చేయబోతున్నాను. వంకాయ కర్రీ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తుంటారు. నేను 1 టైంలో చేస్తున్నాను. వంకాయ కర్రీకి కావాల్సినవి వంకాయలు, టమోటాలు, ఒక 4 ఎర్రగడ్డలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు. ఫస్ట్ అయితే ఇలా ఉప్పు, నెక్స్ట్ ఇలా వంకాయల్ని సపరేట్ వాటర్లో బాగా కట్ చేసుకొని బాగా కడుక్కున్నాను క్లీన్గా. ఏ గిన్నెలో అయితే చేస్తామో మనం ఆ గిన్నెలోకి వంకాయలు వేసేసుకోవాలి. చూసారు, నేను ఇలా కట్ చేసుకున్న వంకాయలని కొద్దిగా ఉప్పు వేసిన వాటిలో వీటిని వేస్తున్నానండి. నెక్స్ట్ అయితే టమోటాలని కూడా ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న వాటిని కూడా ఇందులోకి వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు కూడా వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి ఇందులోకి. అలాగే 5 వెల్లుల్లి కూడా తీసుకొని ఇందులోకి వేసేస్తున్నానండి. నెక్స్ట్ అయితే గ్యాస్ మీద పెట్టేశానండి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి బాగా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇంకా దీన్ని అయితే బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మ్యాష్ అయితే చేసేసుకున్నామని. సారీ అండి, పసుపు అయితే స్కిప్ చేశాను. మీరైతే పసుపు కంపల్సరీగా వేసుకోవాలి ఇందులోకి. నెక్స్ట్ పోపు వేసుకోవడానికి ఒక బాయిల్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ మంచిగా హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేయాలండి. అలాగే 5-6 వెల్లుల్లి కూడా వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. వెల్లుల్లి బాగా వేయాక పోసేసుకోవాలి. ఫైనల్గా వంకాయ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.